బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే శశికాంత్ గారు. నమస్తే ఉషా గారు. లక్నోలో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి ఈ మధ్య కాలంలో మళ్ళీ టాపిక్ వైరల్గా మారిందని చెప్పుకోవచ్చు. పబ్జి ఆడొద్దన్నందుకు తల్లిని చంపాడని ఏదైతే చెప్పారో నిజం అది కాదు, నిజాలు బయటపడ్డాయి, నిజాలు వెలుగులోకి వచ్చాయని చెప్తూ ఉన్నారు. అవునండి. ఆ కేసుకి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి సార్ అసలు? ఇది లాస్ట్ ఇయర్ జరిగిన కేసు ఉషా గారు. ఇది ఒక విచిత్రమైన కేసు. ఇది అందులో ఏంటి అంటే నవీన్ అండ్ శాలిని వీళ్ళిద్దరూ భార్యాభర్తలు. వీళ్ళకి ఇద్దరు పిల్లలు. ఒక అబ్బాయి ఆల్మోస్ట్ 10th క్లాస్ దాటి 10th పరీక్షలు రాసేసే ఉన్నాడు. ఇంకొక పాప 8th క్లాస్ ఏదో ఉంది. ఈయన నవీన్ అనే వ్యక్తి ఈ ఆర్మీ మోస్ట్ పవర్ఫుల్ వెపన్స్కి సూపర్వైజర్. ఓకే, సో ఈ ఇంపార్టెంట్ వెపన్స్, గన్స్ అని ఇట్లాంటి వాటికి ఆయన గోడౌన్ సూపర్వైజర్ లాగా పనిచేస్తూ ఉన్నాడు. సో హీ నీడ్ టు ట్రావెల్ ఎక్కువ. ఆయన అవుట్ స్టేట్స్లోనే ఉంటారు. లక్నోకి చెందిన వాళ్ళు వీళ్ళందరూ. భార్య పిల్లలు లక్నోలో ఉంటారు. ఆయనేమో ఆ గోడామ్ సూపర్వైజర్ కాబట్టి, అందులో వెపన్స్ కాబట్టి ఆయన వర్క్ కొంచెం క్రిటికల్ వర్క్, కొంచెం చాలా శ్రద్ధగా చేయాలి. లీవ్స్ అవి చాలా తక్కువగా ఇస్తూ అవును, ఉంటారు. అంత ఈజీగా దొరకవు. ఆయన అటు వెళ్తూ ఉంటాము, పిల్లలు స్కూల్లో ఇటు వెళ్తూ ఉంటాము. అనుకోకుండా ఈ శాలినికి వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న ఒక బిల్డర్, కన్స్ట్రక్షన్ ఒక బిల్డర్ పరిచయం అయ్యారు. భార్యకి శాలినికి పరిచయం అయ్యి తరచుగా ఈ మాట వైపు వెళ్తాము. వీళ్ళు ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటారు. మాటలు స్టార్ట్ అయిన తర్వాత భర్త కూడా ఇక్కడ లేడు కాబట్టి ఆయన అడ్వాంటేజ్ తీసుకున్నాడు. అవతల ఆయన అడ్వాంటేజ్ తీసుకొని ఇంటికి వస్తాం కూడా మొదలుపెట్టాడు. తిని కూడా ఎంకరేజ్ చేస్తాం మొదలుపెట్టింది ఆయనని. దానివల్ల ఏమైందంటే ఇద్దరికి అక్రమ సంబంధం ఏర్పడింది. అవతల ఆయన కూడా మ్యారీడే అనుకుంటా, ఈమెతో మ్యారీడ్, పిల్లలు ఆల్మోస్ట్ ఇక కాలేజ్ చేతికి వచ్చేసారు సార్. ఇంటర్మీడియట్ వెళ్ళేసి బాబు అంటే చిన్న విషయం కాదు. 40 years పైబడే ఉండొచ్చు, ఆర్ late 30s ఉండొచ్చు. వీళ్ళకి ఇట్లా అక్రమ సంబంధము ఏర్పడింది. అది కంటిన్యూ అవుతుంది. హస్బెండ్ ఏమో అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంటాడు ఎప్పుడు. పిల్లలు కాలేజ్కి వెళ్తుంటాం, స్కూల్కి వెళ్తూ ఉంటాము, వస్తూ ఉంటాము. అది సాగుతూ ఉంది. అది అయితే అనుకోకుండా ఏమైంది అంటే ఈ పిల్లలు సమ్మర్ హాలిడేస్ అని చెప్పేసి ఇద్దరు, కొడుకు కూతురు ఇద్దరు మేనమామ ఇంటికి ఒక 45 days వెళ్తామని చెప్పేసి వీళ్ళు వెళ్తాం జరిగింది. హస్బెండ్ ఎలాగో లేడు. ఇంకా కంప్లీట్గా ఈమెకి ఇండిపెండెన్స్ వచ్చేసింది. ఇంట్లో పిల్లలు కూడా లేకపోవడం వల్ల ఆయన ఇంకా డైరెక్ట్గా వీళ్ళింట్లోనే ఉండిపోతాం జరిగింది. ఎవరు? ఆ కాంట్రాక్టర్, ఆ బిల్డర్ ఎవరైతే ఉన్నాడో. ఇంకా వీళ్ళిద్దరు కలిసి ఉంటాం సహజీవనంలాగా, ఆల్మోస్ట్ సహజీవనంలాగా అయిపోయింది. మొగుడేమో అవుట్ ఆఫ్ స్టేషన్ ఎప్పుడు, పిల్లలేమో 40 రోజులకి హాలిడేస్ అని వెళ్ళిపోయారు. దీంతో ఇంకా స్వేచ్ఛ కంప్లీట్గా పెరిగిపోయిన శాలిని సింగ్కి ఈయనతోటి అక్రమ సంబంధం బాగా పెరిగిపోయి ఈ ఇంట్లోనే ఇంకా ఆయన ఉండిపోతాము, ఒక సహజనంలాగా అయిపోయింది. అది ఎవరికి తెలియదు ఆ విషయం. ఆ అబ్బాయి ఆయన ఇంట్లో కూడా తెలియదు, ఈమె ఇంట్లో కూడా ఎవరికి తెలియదు. వీళ్ళు హాలిడేస్ తర్వాత ఒక 40 రోజుల తర్వాత ఇంటికి వస్తాం జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఈయనని పంపించేస్తాం జరిగింది. మా శాలిని ఇట్లా పిల్లలు వస్తున్నారు అనేసి. పిల్లలు వచ్చిన తర్వాత ఈ సహజంగా పిల్లలు ఫోన్లలో ఆడుకుంటూ ఉంటారు కదా. ఈమె ఫోన్ తీసి చూస్తే కంటిన్యూగా ఈమె ఆయనకి ఫోన్లు, ఆయన ఈమెకి ఫోన్లు ఇవే ఉన్నాయి. అన్ని మిస్డ్ కాల్స్, మళ్ళీ కాల్ రికార్డింగ్లు ఇవన్నీ ఉండేసరికి ఆ అబ్బాయి ఏం చేశాడు, తెలివిగా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని అన్ని కాల్ రికార్డింగ్స్ వినేసాడు. అన్ని కాల్ రికార్డింగ్స్ వినేసరికి అందులో వీళ్ళు ఏమేమి మాట్లాడుకున్నారు, అశ్లీలంగా ఏమేమి మాట్లాడుకున్నారు, వాళ్ళ ఫాదర్ అయిన నవీన్, అంటే ఈ కుర్రాడి నాన్న నవీన్, ఆ నవీన్ గురించి ఏం మాట్లాడుకున్నారు, ఆ నవీన్ గురించి ఎంతో అసహ్యంగా మాట్లాడుకున్నారు. ఈయనకి పిల్లలకి తండ్రి అంటే డెఫినెట్గా తండ్రి అన్న కూడా ప్రేమ ఉంటుంది కదా. తండ్రి గురించి అవతల వాడితోటి తల్లి ఇట్లా అశ్లీలంగా మాట్లాడేసరికి, అసభ్యంగా మాట్లాడేసరికి డెఫినెట్గా పిల్లవాడికి పర్వర్టెడ్ స్టార్ట్ అయింది తల్లి మీద. ఓకే, అదేంటి అంటే ఒక తల్లి అన్న ఇమేజ్ ఉంటుంది కదా, ఆయన భరించలేకపోయాడు. తండ్రిని తిట్టుకుంటాం కూడా విన్నాడు రికార్డింగ్లో. అవన్నీ భరించలేని ఆ పిల్లాడు ఏం చేస్తాడంటే ఇవన్నీ కాల్ రికార్డింగ్స్ అన్నీ అలా ఫాదర్కి ఫార్వర్డ్ చేస్తాడు. మొత్తం అన్నీ కూడా ఫార్వర్డ్ చేస్తాడు. చేసేసి తండ్రికి ఫోన్ చేసి ఈ అబ్బాయి ఏడుస్తాం స్టార్ట్ చేస్తాడు. ఇట్లా అమ్మ ఇట్లా చేసింది, నీ గురించి కూడా ఇట్లా మాట్లాడింది, వాళ్ళిద్దరూ ఇట్లా అఫేర్లో ఉన్నారు,
నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను భరించలేకపోతున్నాను, నాకు చాలా కోపం వచ్చేసింది, ఉక్రోషంగా ఉన్నా నేను అని చెప్పి వాళ్ళ తండ్రికి చెప్పాడు. తండ్రి వెంటనే తల్లికి శాలినికి ఫోన్ చేస్తాం జరిగింది. చేసి నీ రికార్డింగ్స్ ఇవన్నీ నాకు వచ్చేసాయి, ప్రూఫ్, నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు, ఇది కరెక్ట్ పద్ధతి కాదు కదా, ఇట్లా ఉంటే మరి పిల్లల్ని తీసుకొని నేను వెళ్ళిపోతాను, నీకు ఇంకా డైవర్స్ ఇచ్చేసి ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్తాం జరిగింది. చెప్పేసరికి ఈమె డిఫెండ్ చేసుకుంటాం జరిగింది. లేదు మీరు ఇన్నవన్నీ మీరు వాడికి ఏం తెలుసు, వాడు చిన్నపిల్లాడు, ఓకే వాడి ఏజ్ అలాంటిది కాబట్టి వాడు అలా చెప్పుంటాడు, అసలు నాకు ఆయనకి ఇట్లాంటివి ఏమీ లేవు అని కాల్ రికార్డింగ్లు ఉన్నా కూడా దాన్ని కూడా కవర్ చేసి అదే ఎందుకు మాట్లాడాను ఇలా మాట్లాడాను అని నమ్మించే ప్రయత్నం నమ్మించింది అని ఈమె అనుకుంది. కానీ తెలుస్తాయి కదా అవన్నీ, ఆ మాయలో ఉన్న వాళ్ళు అవతల వాళ్ళు వీళ్ళు ఏం చెప్తే నమ్ముతారు అనుకుంటారు కానీ నమ్మరు కదా అవతల వాళ్ళు. నవీన్ అన్న వ్యక్తి సరే అని చెప్పి వదిలేసి నమ్మకుండా నవీన్కి మళ్ళీ కుర్రాడు ఫోన్ చేస్తూ ఉన్నాడు. నేను ఇక్కడ ఉండను, నేను వచ్చేస్తాను, ఈమెతోటి ఉండను, ఈమె చాలా చండాలంగా బిహేవ్ చేస్తుంది, ఎప్పుడు పడితే అప్పుడు ఆయన ఇంటికి వస్తున్నాడు అని చెప్పేసరికి నవీన్ ఆ అబ్బాయిని బుజ్జగించాడు. నువ్వు ఉండు, నేను వస్తున్నాను, ఇంకొక 10 రోజుల్లో రాగానే నిన్ను చెల్లిని తీసుకెళ్ళిపోతాను, నేను నా దగ్గర ఉంచుకుంటాను, నా దగ్గర పెట్టుకుంటాను, ఆమె ఎట్టుపోతుందో పోతుంది, నువ్వు మాత్రం ఏడోకు బాధపడకు అనేసరికి ఆ అబ్బాయి టక్కున ఒక మాట అన్నాడు, నాన్న ఇంట్లో గన్ ఉంది నీది అంటే, ఈయన వెపన్స్ స్టోర్స్కి సూపర్వైజర్ అని చెప్పాను కదా, సో ఈయనకి భద్రత గురించి ఒక ఇంపోర్టెడ్ వెపన్ గన్ ఈయనకి ఇచ్చారు. ఈయనకు భద్రత ఉండాలి కదా, అవన్నీ వెపన్స్ కదా, టెర్రరిస్టులు రావచ్చు, అటాక్ చేయొచ్చు, తీసుకెళ్ళచ్చు, కాబట్టి ఈయనకు ఒక ఇంపోర్టెడ్ వెపన్ ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళు. ఆ వెపన్ ఆయన ఎప్పుడు ఇంట్లో పెట్టుకుంటాడు. ఓకే, ఆ వెపన్ వాడతాడేమో అని నవీన్కి చాలా భయం వేసింది. అట్లాంటి పనులు చేయకు బాబు, నేను వస్తున్నాను, వారం 10 రోజులు ఆగు అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాం జరిగింది. సరే అని ఈయనకి, ఈ కుర్రాడికి అప్పటి నుంచే మైండ్లో స్టార్ట్ అయిందన్నమాట, ఏంటి ఇదేదో కరెక్ట్గా లేదు, మా అమ్మని నేను చంపేయాలి అన్నది. ఓకే, అయితే ఒకరోజు ఏమైంది, ఈయన బర్త్డేకే ఆయన వస్తాం జరిగింది ఇంటికి, కేక్ కటింగ్ అని అదని ఆయన కూడా వస్తాం జరిగింది, వీళ్ళ పాప బర్త్డేకి వస్తాం జరిగింది. ఆ రోజు కూడా మీరిద్దరు కేక్ కటింగ్ అదంతా అయిపోయిన తర్వాత మీ ఇద్దరు టీవీ చూస్తుండండి అని చెప్పి వీళ్ళిద్దరు లోపల బెడ్రూమ్కి వెళ్ళిపోతాము. ఆ కుర్రాడు చూస్తాడు. ఇంకా అది భరించలేని ఆ అబ్బాయి వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి సీరియస్గా చెప్పాడు అన్నమాట, నేనైతే ఇంకా చంపేస్తానేమని, నీ గన్ ఇంట్లోనే ఉంది అనేసి. అట్లా వద్దు, మనం అసలు కరెక్టా కాదా అన్నీ నిజాలు అవన్నీ కనుక్కుందాము అని చెప్పి నువ్వు ఇట్లా అంటే ఆ నవీన్ ఏంటి నేను వచ్చే ముందు ఏమైనా చేసేస్తాడేమో అని భయపడి నేను చెప్పేదేను అని ఆపుతం మొదలుపెట్టాడు కొడుకుని. ఆగు అలా కాదు, మీ ముందే వచ్చాడు కదా ఆయన, తప్పని ఎలా అనుకుంటాం మనం, రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి ఆమెని అని చెప్పి ఒక ప్లాన్ చెప్పాడు కొడుక్కి. నువ్వు మేనత్ ఇంటికి వెళ్తున్నా అని చెప్పు, నేను మేనత్తకు ఫోన్ చేసి చెప్తాను, ఈమె ఫోన్ చేసిన మీ అమ్మ ఫోన్ చేసినా అవును వస్తున్నాడు అని చెప్తుంది అమ్మ, కానీ నువ్వు మేనత్ ఇంటికి వెళ్ళకు, నువ్వు వెళ్ళి పక్కన హోటల్లో ఉండు, మా ఫ్రెండ్దే హోటల్, నేను మాట్లాడతాను, అప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అన్నది నీకు డైరెక్ట్గా తెలుస్తుంది, అప్పుడు నేను కూడా నమ్ముతాను, నువ్వు కూడా నమ్మచ్చు అని. అలా టైం నవీన్కి ఆల్రెడీ తెలుసు, కాల్ రికార్డింగ్స్ కూడా విన్నాడు కాబట్టి, కానీ ఈ అబ్బాయిని ఆపాలి అన్న ప్రయత్నంలో ఎక్కడ చంపేస్తాడో అన్న విషయంలో ఆపాలని చేస్తే సరే అని ఈ రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి కదా అన్నట్టు ఈ అబ్బాయి కూడా అలాగే నటించి వాళ్ళ అమ్మని నమ్మించి, అదొక ట్రాప్ అని వాళ్ళ అమ్మకి తెలియకుండా నేను వెళ్తున్నాను అత్త ఇంటికి అని చెప్పేసి లగేజ్ అంతా రెడీ చేసుకొని సిస్టర్ని తీసుకొని అట్లా బయటికి వెళ్ళినట్టు చేశాడు. వెళ్ళి ఆ హోటల్ రూమ్లో ఉన్నాడు. నెక్స్ట్ డే నుంచి ఇంక మళ్ళీ వాడు వచ్చేస్తాం మొదలుపెట్టాడు ఇంటికి. వాడు వస్తామన్నది అబ్బాయి దూరంగా చాటు నుండి చూసి వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి చెప్పాను కదా నాన్న, నేను నీకు ఇదేదో అవుతుంది ఇక్కడ, డిఫరెన్స్ ఏదో కనిపిస్తుందా, కానీ నువ్వు చెప్పావు నేను చేశాను, ఇది కరెక్టే, అమ్మ చేసింది రాంగే, నేను రెడ్ హ్యాండెడ్గా నీకు చెప్తున్నాను అనేసి ఈయన వెంటనే వాళ్ళ అమ్మకి ఫోన్ చేశాడు. శాలినికి నవీన్ ఫోన్ చేసి ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఆ అబ్బాయికి బస్సు దొరకలేదంట, ఆయనకు వస్తున్నాడు అని చెప్పేసరికి భయపడిపోయి ఆయనను వెంటనే ఇంట్లో నుంచి పంపించేసరికి ఆయన బట్టలు అవి కొన్ని ఉండిపోయినాయి. కొడుకు తిరిగి వచ్చాడు, ఈ బట్టలు ఎవరివి అని అడిగేసరికి తల్లికి ఇది నాన్నవే బట్టలు అని చెప్తే, నాన్న బట్టలు ఇవి కాదు, ఈ సైజు వేరు, నాకు ఆ మాత్రం తెలీదా, నేను కాలేజ్కి వచ్చాను అని చెప్పి ఆ గన్ ఆల్రెడీ రెడీ చేసుకొని ఉన్నాడు ఆ అబ్బాయి. ఆ విషయం వాళ్ళ నాన్నకి తెలియదు, ఈమెకి తెలియదు. ఆ గన్ తీసి, ఇంతకుముందు సహజంగా పిల్లలకి ఇంట్లో ఏమైనా వస్తువులు ఉంటే ఇదేంటి బాగుంది ఇది అని అడుగుతారు కదా, అట్లా వాళ్ళ నాన్న బుల్లెట్స్ లేకుండా, ఆ గన్లో బుల్లెట్స్ లేకుండా ఖాళీ గన్ ఎలా కాల్చాలో చూపించాడు చాలాసార్లు. కుర్రాడు మరి 10th క్లాస్ దాటాడు, అది ఈజీగా అలా అర్థం చేసుకుంటారు కదా.
ఆ గన్ తీసి మళ్ళీ అది ఇంపోర్టెడ్ వెపన్ అని చెప్పాను కదా మీకు, ఆ గన్ తీసి వాళ్ళ అమ్మని స్ట్రైట్ పాయింట్ బ్లాంక్లో ఒక బుల్లెట్లో కాల్చి పడేస్తాడు. కాల్చి పడేసరికి డోర్ దగ్గరికి వేసేసి వాళ్ళ చెల్లిని వేరే ఒక ఫ్రెండ్ ఇంట్లో వదిలేసి క్రికెట్ ఆడుకుంటానికి వెళ్ళిపోయాడు ఈ అబ్బాయి. చూడండి ఎంత పర్వర్టెడ్ అయిపోయాడు. ఈ శాలిని తల్లిదండ్రులకి ఫోన్ చేస్తుంటే ఎత్తట్లేదు అని చెప్పి ఇంటికి వచ్చారు. వాళ్ళ పక్కనే ఉంటారు వాళ్ళు ఎక్కడో. ఇంటికి వచ్చి చూస్తే మృతదేహం పడుంది. వెంటనే పోలీసులకి ఇన్ఫామ్ చేస్తాము, అల్లుడికి ఇన్ఫామ్ చేస్తాము. ఇవన్నీ జరిగేసరికి ఆయన నవీన్, భర్త నవీన్ అప్పుడు వెంటనే ఇంటికి వచ్చి, నవీన్కి తెలుసు కదా ఏం జరిగిందో అన్నది, నవీన్కి క్లియర్గా తెలుసు ఏం జరిగింది అన్నది. వెంటనే ఇంటికి వచ్చి ఆమె ఎలాగో చనిపోయిందన్న విషయం నవీన్కి తెలుసు, ఎవరు కాల్చారో కూడా నవీన్కి తెలుసు. ఆ కుర్రాడు కనిపించట్లేదని బైక్ వేసుకొని తిరుగుతూ ఉన్నాడు బయట. ఒక గ్రౌండ్ దగ్గరికి వెళ్తే అక్కడ కనిపించలేదు. అదేంటి క్రికెట్ అన్నాడు కనిపించలేదు అని టెన్షన్ పడి ఇంకో గ్రౌండ్ దగ్గరికి వెళ్తే అక్కడ క్రికెట్ ఆడుకుంటూ కనిపించాడు. దాంతో ఈయన కొంచెం రిలాక్స్ అయ్యాడు. పోలీసులు వచ్చారు. ఆ పిల్లాడు వాళ్ళ తండ్రి ముందే పోలీసులకు చెప్పాడు, నేనే చంపేశాను, నేను గేమ్ ఆడుకుంటున్నా పబ్జీ, మా అమ్మ ఒప్పుకోవట్లేదని చంపేశానని తెలివిగా రాంగ్ ఆన్సర్ చెప్పేసరికి పోలీసులు అబ్బాయిని పట్టుకొని జూనైల్ జైలుకి పంపించారు. అయితే తండ్రికి తెలుసు కదా అది కాదు కారణం, వేరే కారణము, నా కొడుకు బలవుతున్నాడు అక్కడ అని వెళ్ళి పోలీస్ స్టేషన్ జైలుకి వెళ్ళి జైలర్ దగ్గర పర్మిషన్, సిన్స్ ఈజ్ ఆల్సో ఇంటూ ఆర్మీ, కొంచెం పోలీసులు లివరేజ్ ఇస్తారు, కొంచెం ఎక్కువసేపు టైం స్పెండ్ చేస్తాము, ఏడుస్తూ ఉంటాము. ఇద్దరు కొడుకు అంటే ఎనలేని ప్రేమ తండ్రికి, తండ్రి అంటే ఎనలేని ప్రేమ కొడుక్కి. ఇద్దరు ఒకరిని పట్టుకుని ఒకళ్ళు కంటిన్యూ గంటలు మాట్లాడుతాం, ఏడుస్తాలు. ఇవన్నీ అబ్జర్వ్ చేసిన పోలీసు వాళ్ళకి డౌట్, ఇన్వెస్టిగేషన్లో డౌట్ వచ్చి కుర్రోడిని కూర్చోబెట్టి బుజ్జగిచ్చి మెల్లగా మాట్లాడుతూ ఫ్రెండ్లీగా అయ్యేసరికి నిజాలన్నీ పోలీసు వాళ్ళ దగ్గర ఒప్పుకుంటాం జరిగింది. అప్పుడు మళ్ళీ అబ్బాయిని తీసుకెళ్ళి జడ్జి గారి దగ్గర పెట్టి, కారణం ఇది పబ్జీ కాదండి, అసలు కారణం ఇది అనేసరికి జడ్జి గారు కూడా కేసుని పరిశీలించి, దీంతో కుర్రవాడు మనోభావాలు దెబ్బతిని ఇలా చేశాడు, ప్రతిదానికి పరిష్కారాలు శిక్షే కాదు అని చెప్పి మందలిచ్చి, నువ్వు తప్పు చేసావు బాబు, ఇలా చేయకుండా ఉండుంటే నువ్వు ఈ పాటి స్కూల్కి కాలేజ్కి వెళ్తూ ఉండేవాడివి, నువ్వు ఇప్పుడు జైల్లో ఉన్నావు అని చెప్పి కేసు ఇంకా కొనసాగుతూ ఉంది. ఉరిశిక్ష పడుతుంది అని అబ్బాయికి, ఆ ఉరిశిక్ష పడుతుందని అబ్బాయికి తెలుసు కూడా. అదే అంటున్నా, ఉరిశిక్ష పడుతుందని తెలుసు, జైలుకి వెళ్తాడని తెలుసు, కెరీర్ పోతుందని తెలుసు కూడా తల్లిని చంపేశాడంటే ఎంత డీప్గా హర్ట్ అయి ఉండాలి, ఎంత నీచంగా తల్లి బిహేవ్ చేసి ఉండాలి. వయసుకు వచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఉన్నప్పుడు బాధ్యతలు తీసుకోవాల్సిన తల్లి అన్నీ పక్కన పెట్టేసి, పిల్లలు ఎప్పుడు బయటికి వెళ్ళిపోతారా, మొగుడు ఎప్పుడు దూరంగా ఉండి రాకుండా ఉంటాడన్న టైంని చూసుకొని అక్రమ సంబంధానికి అడిక్ట్ అయిపోయి ఆయన్ని పిలిపించుకోవడాలు, బయటికి షాపింగ్లకు వెళ్ళడాలు, పిల్లల ముందు ఇవన్నీ చేయడాలు, కాల్ రికార్డింగ్స్, అసలు ఇంతలా దిగజారిపోతున్నారు అంటే. ఇది ఓన్లీ ఎక్కడో లక్నోలో జరిగిన విషయం ఉషా గారు. మనం తరచుగా ఇక్కడ హైదరాబాద్లో నా దగ్గరికి వచ్చే క్లయింట్స్ కూడా కుప్పలు ఇట్లాంటి అక్రమ సంబంధాల్లో పడి జీవితాలు పాడు చేసుకుంటూ ఉన్నారు. ఓకే, ఇది ఎక్కడో లక్నోది మనం ఇప్పుడు వచ్చింది కాబట్టి మాట్లాడుకుంటున్నాం, కానీ ఇది కామన్గా మన మధ్యలో నడిచే వ్యవహారాలే ఇవి. రోజు నా దగ్గరికి వచ్చే కేసుల్లో ఈ అక్రమ సంబంధం లేని కేసే లేదు. పిల్లలు కాలేజ్కి వెళ్ళే పిల్లలు, 40 ఏళ్ళు పైబడిన మహిళలు కానీ పురుషులు కానీ విచక్షణం కోల్పోయి పిల్లల భవిష్యత్తు ఏమవుతుందా అని కూడా తెలియకుండా అక్రమ సంబంధాల్లో పడే పరిస్థితికి మనం ఇప్పుడు వచ్చాం. ఓకే, అయితే ఇవన్నీ చూస్తూ నాకేమనిపిస్తుందంటే, భార్య భర్తలు ఒకరితో ఒకళ్ళు టైం స్పెండ్ చేసుకోకపోతాం వల్ల, ఫిజికల్గా కానివ్వండి మెంటల్గా కానివ్వండి టైం స్పెండ్ చేసుకోకపోతాం వల్ల ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళు బేసిక్గా అక్రమ సంబంధాల్లో పడగానే విడాకులు అని చాలా ఈజీగా అనుకుంటారు, కానీ విడాకులు అన్నది చాలా కష్టము. ఆ స్టేజ్ వెళ్ళే వాళ్ళకి తెలుస్తుంది. విడాకుల దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం కోల్పోతున్నారు లైఫ్లో అన్నది తెలుస్తుంది. దయచేసి అట్లాంటి పనులు చేసి విడాకుల వరకు వెళ్ళకుండా ముందే కొంచెం మీరు కంట్రోల్ చేసుకొని, సంబంధాలు ఏవి అక్రమ సంబంధాలు ఏవి సక్రమ సంబంధాలు టెంప్ట్ అవుతారు. డెఫినెట్గా మనిషి అన్నాక టెంప్ట్ అవుతుంది, జరుగుతుంది. కానీ దాని తర్వాత వచ్చే దురఫలితాలు దృష్టిలో పెట్టుకొని దయచేసి అట్లాంటి వాటికి వెళ్ళి మీ పిల్లల భవిష్యత్తు, మీ భవిష్యత్తు అంధకారంకి వెళ్లకుండా సేఫ్గా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.